శుభోదయం. జై భారత్. ఈ మైదానంలో ఈ జ్ఞాన చైతన్య వేదిక మీద రాజారాం ప్రకాష్, గిరిరాజు హొత్త మహనీయుల జయంతులు వర్ధంతులు ఘనంగా జరుపుతున్నాము. దానికి నేను కూడా సాధ్యమైన వరకు వచ్చి ఇక్కడ హాజరవుతాను. నేడు అబ్దుల్ కలాం జయంతి. అబ్దుల్ కలాం అంటేనే మనకు బాగా ఏం జ్ఞాపకం వస్తుంది? క్షిపణులు జ్ఞాపకం వస్తుంది. ఆయన మామూలు ఒక పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిండు. ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఆయన అవార్డుల కొరకు పనిచేయలేదు, రివార్డుల కొరకు పనిచేయలేదు. సాంకేతికంగా అభివృద్ధి చెందాలి మన దేశము అనే ఉద్దేశంతోన చేసిండు. ఏమంటాడంటే ఆయన ఏదే కానీ కళలు కనండి, కళలు కన్న తర్వాత దాని దిక్కు అడుగులేయండి. ఫస్ట్ కళలు కనాలి. కళ నిద్రపోయే కళలు కాదు. నేను ఇది అయితా, ఇది చేస్తా, ఇది అనుకుంటా, ఇది చెయ్యాలి అని అనుకుంటాడు. ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత మనకు శ్రీహరికోటలో కూడా పనిచేసిండు. మన చివరిగా రాష్ట్రపతి అత్యున్నత పదవి అయినా కానీ ఆయన 5 సంవత్సరాలు ప్రతి స్కూల్కు పోయేది, సంస్థలకు పోయేది, మాట్లాడేది, పిల్లలకు జవాబులు ఇచ్చేది. ఆయన రాష్ట్రపతి నుంచి దిగిపోయినప్పుడు కేవలం 2 సూట్ కేసులు, కొన్ని బట్టలు, అంతేగాని ఏమి తీసుకోపోలేదు. అటువంటి నిస్వార్థపరుడు పరమయోగి. అతను స్మరించుకోవడం మనందరి కనీస ధర్మం. మంచిది.